ఈ సమ్మర్‌లో చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తా ఉంటది గదండీ! పద్దాకలా బయటికెళ్ళి అన్నీ కొనుక్కొని కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగటం కన్నా మజ్జిగని డిఫరెంట్‌గా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఘాటుగా, పుల్లగా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం, సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని చివరగా అయితే కొంచెం జీలకర్ర వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి. వీలైతే వాటర్ వేసుకోండి. లేదంటే వాటర్ లేకుండానే మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకోండి. పేస్ట్‌ని కావాలంటే ఐస్ క్యూబ్స్‌లో ట్రేల్లో వేసుకొని క్యూబ్స్ లాగైనా చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే ఇన్‌స్టంట్‌గా వాడేస్తున్నా కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తాను. ఒక కుండ తీసుకొని అందులోకి పుల్లగా ఉన్న పెరుగు కాకుండా నార్మల్‌గా ఉన్న పెరుగు అయితే వేసుకొని మజ్జిగ చిలికినట్టు అయితే చిలికేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ వాటర్ వేసేసుకోండి. చల్లగా ఉంటే సరిపోతుంది. తర్వాత మజ్జిగకి తగ్గట్టు అయితే వాటర్ వేసేసుకున్నాం అనుకోండి. చల్లగా ఘాటుగా అయితే మజ్జిగ రెడీ అయిపోతాయి. మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, అది సరిపోలేదని ఎక్స్ట్రా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి. మజ్జిగ కూడా చూపియాలా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఈ మాట చెప్పండి చూద్దాము. ఈ సమ్మర్కి పుల్లగా ఘాటుగా మజ్జిగ అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్